వెల్కమ్ టు వీపవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఎన్ రెస్టారెంట్ను ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న మహాధర్నాకు కేటీఆర్ హాజరు. దేశ భవిష్యత్తు అంగన్వాడీ టీచర్లపైనే ఉంది. మంత్రి ధనసరి అనసూయ సీతక్క. పెళ్లి చేసుకుంటానని కాలయాపన చేసిన వీఆర్ఓకు దేహశుద్ధి చేసిన బంధువులు. రెసిడెన్షియల్ హాస్టల్స్ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమావేశం. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు కేటీఆర్. ఇక వివరాలకు వెళ్తే, అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు ఆటో ఢీకొన్న ప్రమాద సంఘటన చాలా బాధాకరమని రాష్ట్రం వెనుకబడిన రైతుల సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత పేర్కొన్నారు. శనివారం రాత్రి అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై బస్సు ఆటో ఢీకొన్న ప్రమాద సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితుల కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అనంతరం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీలో మృతదేహాలను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. యాక్సిడెంట్ జరగడం, మరి అక్కడ 7 మంది చనిపోవడం, ఇమీడియట్గా ఏదైతే మెసేజ్ రావగానే ఇమీడియట్గా ఎస్పీ గారు, కలెక్టర్ గారు రెస్పాండ్ కావడం. ఇక్కడ కొంతమంది హాస్పిటల్లో కూడా సుమారు 5 మంది ఉన్నారు. 5 మందికి కూడా ట్రీట్మెంట్, ప్రభుత్వం తరఫున ట్రీట్మెంట్ ఇస్తున్నాం. మరి ఇలాంటివి జరగకుండా తగ్గ చర్యలు కూడా తీసుకోమని ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా ఆదేశించాం. మరి ఇక్కడ చనిపోయిన కుటుంబాలకు కూడా, ఎందుకంటే అందరూ సుమారు ఒకే కుటుంబంలో కూడా నలుగురు ఉన్నారు. వారికి కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వారికి కూడా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ఎక్స్ప్రెషన్ కూడా ప్రకటించాం. అదేవిధంగా ఎవరికైతే గాయాలు, క్షతగాతులకు కూడా మేము గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళకు చికిత్స కూడా అందిస్తున్నాం. ఇలాంటివి మరి జరగకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. అన్ఫార్చునేట్ ఈవెంట్ ఒకటి జరగడం బాధాకరంగా ఉంది కనుక దీని గురించి నివేదికని ప్రభుత్వం అడిగిన వెంటనే టెలిఫోనికల్నే పై అధికారులకి, గౌరవ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారికి ఫోన్లోనే అప్లైజ్ చేయడంతో వాళ్ళు చొరవ తీసుకుని ఇమీడియట్గా గౌరవనీయులు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి విదిన్ మినిట్స్ నాకు కాల్ బ్యాక్ చేసి ఒక్కొక్క ఫ్యామిలీకి 5 లక్షలు, ఒక్కొక్క చనిపోయిన మనిషికి 5 లక్షలు అనౌన్స్ చేయమని నాకు టెలిఫోనికలీనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు మేము తర్వాత వస్తాం సార్, ఫస్ట్ మీరు అనౌన్స్ చేయమంటే అనౌన్స్ కూడా చేశాము. 5గురు ట్రీట్మెంట్ పొందుతుంటే వాళ్ళని ఇంకా మెరుగైన వైద్య సేవ కోసం సవేరాకి పంపించాము. పేషెంట్స్ని మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను, ఎస్పీ గారు పరామర్శించాం. ఇప్పుడు 24 గంటలు వాళ్ళ ట్రీట్మెంట్ గురించి ఫోకస్ చేస్తాం. అలాగే అర్లీ మార్నింగ్ తొందరగా పోస్ట్మార్టం కంప్లీట్ చేసి గ్రామాల్లో అంత్యక్రియ వాళ్ళు కంప్లీట్ చేయడానికి మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు కూడా దగ్గర ఉండి సహకారం అందజేస్తారు. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ మేము కలెక్ట్ చేయమని ఆదేశాలు మంత్రి గారు ఇవ్వడం జరిగింది. అంటే బీమా నంబర్ ఏంటి, ఆధార్ నెంబర్ ఏంటి, ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఏంటి, సొంత ఇల్లు ఉందా, వాహనాలు ఉందా, దాన్ని బట్టి ఏదైనా ప్రభుత్వ పథకంలో కుటుంబ సభ్యులకి సహాయం చేయాలంటే ఖచ్చితంగా చేయాలని ఆదేశాలు మంత్రివర్యులకు ఇవ్వడం వల్ల ఆ కార్యక్రమాన్ని కూడా పెట్టుకొని రాబోయే 7 రోజుల్లో కుటుంబ సభ్యులకి కూడా ఏమైనా మేలు చేస్తామో చూస్తే ఖచ్చితంగా చేస్తాం. కేటీఆర్ మాట్లాడుతూ, ఏ తప్పు చేయని పట్నం నరేందర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు.
నా కోసం కాదు ప్రజల కోసం పోరాటం చేస్తానని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. మాకంటే పట్నం నరేందర్ రెడ్డి ధైర్యంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజల కోసం పోరాటాలు చేసేవారు జైలులో ఉన్నారు. అరాచకాలు అక్రమాలు చేసేవాళ్ళు బయట ఉన్నారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో మాజీ సర్పంచ్ ఇంటికి అడ్డంగా గోడ కట్టి రేవంత్ రెడ్డి ఆయన బ్రదర్స్ వేధించడంతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి నియంత పాలన సాగదు. నీ నియంత పాలన నీ నియోజకవర్గం నుండే ప్రారంభమవుతుంది. రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు అని అన్నారు. వాళ్ళ కోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి. మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి. మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంటి అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తూ ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్ళు చిన్నపిల్లలను చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి 85 ఏళ్ళు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్లో కూడా తిరిగిండు, ఓట్లు వేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడ కట్టి తవ్వ లేకుండా చేస్తే ఆ శోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్గా పనిచేసిన ఊరిలో పేద రైతులు ఎవరైతే చెయ్యని తప్పుకు కేవలం మా భూమి ప్రభుత్వం దౌర్జన్యంగా గుంజుకుంటే ఊకోము ఇయ్యము అన్న ఒకే ఒక్క మాటకి ఇవాళ జైళ్లలో మగ్గుతున్న ఆ కుటుంబాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉన్నాడు. తప్పకుండా న్యాయం ధర్మం గెలుస్తుంది. న్యాయస్థానంలో కొట్లాడదాం. మిమ్మల్ని రేవంత్ రెడ్డి 4 రోజులు జైల్లో పెడతాడేమో కానీ తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసే గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట కూడా రాష్ట్రంలోని పేద గిరిజన బలహీన వర్గాల రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ పేదల పోరాటాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా చెబుతున్నందుకు, చూపెడుతున్నందుకు మీడియాకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కొడంగల్ మాజీ శాసనసభ్యుడు పేద గిరిజన దళిత బలహీన వర్గాల రైతుల తరఫున పోరాటం చేసిన పాపానికి ఈరోజు జైలు పాలై రేవంత్ రెడ్డి కక్షపూరిత వైఖరి వల్ల జైల్లో శిక్షణ అనుభవిస్తున్న, చేయని తప్పుకు శిక్షణ అనుభవిస్తున్న మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని కలిసి నేను, మా మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారు, మరొక మాజీ మంత్రి పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ గారు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు, మల్కాజ్గిరి పార్లమెంటు మొన్ననే పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది. సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్ళు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట పాడింది పాట అంటే నువ్వు నీ అంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలామంది కొట్టుకపోయినారు, నువ్వు కూడా కొట్టుకపోతావు. ఒకటి మాత్రం పక్కా, ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ల పేరిట చేస్తున్న దౌర్జన్యాలు, పేద గిరిజన రైతుల మీద, వారి కుటుంబాల మీద అర్ధరాత్రి బందిపోట్లను పట్టుకుని తప్పుడు పోయినట్టు 100 మంది పోలీసులు పోయి దాడి చేయడం, విచ్చలవిడిగా అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ సాయిరెడ్డి గారు కానీ, అనుముల గురవారెడ్డి కానీ ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి మీదకి ఒత్తిడి తెచ్చి సొంత గ్రామంలో చేస్తున్న అరాచకం, ఇవన్నీ కూడా పాపం పండే రోజు దగ్గరలోనే ఉన్నది. నీకంటే పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకపోయినారు. కానీ నిజంగా కూడా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని కలిసిన తర్వాత చాలా గొప్పగా అనిపించింది మా అందరికీ. లక్ష్మారెడ్డి గారు, నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మహమూద్ అలీ గారు, లక్ష్మారెడ్డి గారు మేమందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. అదే నరేందర్ ఎంత ధైర్యంగా ఉన్నాడు, నా కోసం కాదన్నా మా రైతుల కోసం కొట్లాడాడని చెప్పినాడు. మా మహబూబాబాద్లో మీరు ఏదో సంఘీభావంగా
ధర్నా పెట్టినారంట, బాగా చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు. రాష్ట్రంలోని గిరిజనులందరికీ తెలిసేటట్టు అనంతపురం నగరంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో ఆదివారం గార్లదిన్నె మండలం తలగాసిపల్లి సమీపంలోని జాతీయ రహదారి బస్సు ఆటో ఢీకొన్న ప్రమాద సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను వారి కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ విఐఎస్తో కలిసి పరామర్శించిన రాష్ట్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యాశాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్. ఆయన కూడా ఆల్మోస్ట్ 5 మినిట్స్ యూనివర్సిటీ చేస్తారు. అందుకని అబ్జర్వేషన్ అంటే యూనివర్సిటీ ఉన్నా కానీ ఆయనకి మన దగ్గర కూర్చున్నప్పుడు ఈవెంట్ జరిగి వాటర్ బట్ ఇప్పుడు ఇంకా కర్నూలు కూడా చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి జిల్లాలోని తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఆహ్వానం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం కర్నూలు నగరంలోని ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని తెలిపారు. తనకు రెండవసారి కూడా చైర్మన్ గా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కూడా అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఇద్దరు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూటమి తరఫున నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి వాళ్ళు నమ్మకంతో రెండోసారి ఈ పదవి నాకు ఇచ్చినందుకు, కూడా చైర్మన్గా ఇచ్చినందుకు వారి హృదయపూర్వక నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎట్టిమంటి పరిస్థితులు నా మీద నమ్మకం పెట్టి ఖచ్చితంగా న్యాయం చేస్తున్న ఉద్దేశం నాకు ఇచ్చినందుకు తప్పక న్యాయం చేస్తాను. ఎక్కడ అక్రమ లేవుట్టు చేయకుండా సరైన పద్ధతితో కుడాకు ఏ విధంగా ఆర్థికంగా డబ్బులు వసూలు చేయాలో ఖచ్చితంగా 100% చేసి కుడాకు పూర్తి బాధ్యత తీసుకొని న్యాయం చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకనే ప్రతి ఒక్క కార్యకర్తగా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సోదరులు అందరూ కూడా మంత్రులు మొదలుకొని, ఎమ్మెల్యేలు మొదలుకొని, పార్లమెంటు మొదలుకొని, అదేవిధంగా ఎమ్మెల్సీలు మొదలుకొని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, పెద్దలు అందరూ కూడా, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున 25వ తారీఖు ఉదయం 10 గంటలకు ఎంఆర్సీ కళ్యాణ మండపంకి వచ్చి నేను ప్రమాణ స్వీకారం ప్రతి ఒక్కరు రావాలని, ప్రతి ఒక్కరు పేరు పేరున ఇదే ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్క రాజునై మీ అందరు ఆశిస్తున్న నాకు కావాలి. ఇది 100% మీరు పెద్ద ఎత్తున హాజరవుతానని నేను కోరుతున్నాను. ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణని ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని దేశ భవిష్యత్తు అంగన్వాడీ టీచర్లపైన ఉందని మంత్రి సీతక్క అన్నారు. ఏటూరు నాగారంలోని గిరిజన భవనంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మరియు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష శిబిరంను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎన్నో కష్టాలు, నష్టాలను ఓర్చి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, శిశువులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తూ వారి మెరుగైన జీవితానికి పాటుపడుతున్న అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలకు సరైన గుర్తింపు ఇవ్వాలని, ఎన్నో ఏండ్ల నాటి నుండి పనిచేస్తున్న వారికి ప్రభుత్వం తరఫున సరైన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో వారికి రిటైర్మెంట్ మరియు ఇతర ప్రయోజనాలు అందించే ఉద్దేశంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవడం జరిగిందని, మీ సమస్యలను కూడా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని, ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని అన్నారు. కొంచెం మేడం మీరు కొంచెం ఇక్కడ బయట తెచ్చి కట్టుద్దాం. బాగుంటుంది. ఆశా వర్క్ ఇక్కడ
హెమోగ్రాఫ్ వచ్చిన తర్వాత ఇక డాక్టర్ ఇక్కడే చూస్తారా రేడియాలజిస్ట్ సార్ అంటే ఇది మనకి అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకుంటారా? ఇక్కడ స్టోరేజ్ అక్కడ ఇక్కడ మనం ఆన్లైన్ అదే రిటైర్మెంట్ది ఇది ఈ జీతాల పెంపు ఇంకా కొన్ని మరి ఏమి డిమాండ్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి తొందరలోనే కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇప్పుడు అక్కడ బస్సు ఓపెనింగ్ ఉంది, ఆ బస్సు ఇక్కడ తిరగలేని పరిస్థితి ఉంది కాబట్టి పెద్ద బస్సు అని అక్కడ పెట్టారు. మీరు అక్కడికి వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతాను. మీరు హాస్పిటల్ పోతే అక్కడ బయటకు వస్తుంది. మొన్న మాకు తెలిసిన అతను బాగా దగ్గర ప్రాజెక్ట్ నగర్ అన్నాడు, గోవిందపేటలో ప్రాజెక్ట్ నగర్ అయినా కూడా ఇక్కడ ఖర్చులేక మేము అప్పటికన్నా అన్న తీసుకొచ్చి నాకే కాదు పాపం ఏంటంటే అదొక దగ్గర సాగంటే వాళ్ళంతా వస్తా ఉంటారు. దాన్ని ఎక్కడెక్కడ టెస్ట్ చేయాలి, ఎక్కడ ఆ రోగాన్ని నివారించాలని పెరుగుతా ఉన్న ఒళ్ళంతా పెరుగుతా ఉన్న కూడా దాని నివారణ చాలా కష్టం. కాబట్టి బిడ్డలంతా కూడా మన అంగన్వాడీ సెంటర్లలో చదవాలి. ఏబిసిడి ఇక్కడనే నేర్చుకోవాలి. తర్వాత స్కూల్లోకి మన కాడి నుంచే పోవాలి. డబ్బులెందుకు వృధా చేసుకోవడం. కాబట్టి ఇంకా ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. తప్పకుండా నిన్న రాత్రి 9 గంటల వరకు పాపం వాళ్ళు చేసి నిన్న లేట్ అయినా కూడా 300 మంది దాకా వస్తే ఇంకా 400 మంది వచ్చారు. కొంతమంది మర్చిపోయారు. ఇక్కడ టైం ఉద్యోగాలు ఏం కోరు చిన్న పిల్లలకు 6 నెలల నుంచి 2.5 సంవత్సరాలు ఇన్న నుంచి తర్వాత అంగన్వాడీ పల్లె పంపారు. ఆ నుంచి తర్వాత ప్రైమరీ స్కూల్ పెట్టారు. అది పెట్టడం మూలంగా కూడా 2 ఆడవాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా రోజు కూలికి పోవాలంటే ఈ చిన్న పిల్లల కోసం ఇంటికాడ ఉండాల్సి వస్తుంది. వాళ్ళని కూడా ఆడిచ్చే మన సిటీలలో పెడుతున్నారు కదా కేర్ సెంటర్స్ అని. అట్లనే మనం కూడా పల్లెటూళ్ళలో ఇట్లాంటి ఎన్నికోటలలో పెట్టి లేదా ఊళ్ళలో పెద్ద పెద్ద ఊళ్ళలో పెడితే వాళ్ళ పిల్లల్ని అక్కడ వేస్తే వాళ్ళు ఆడిస్తాం, ప్రాయంలో అన్నం పెట్టి అవన్నీ చూసుకుంటాం. తల్లిదండ్రులు పనికి పోయి రాగానే మళ్ళీ ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని పోతాం. అట్లా తల్లిదండ్రులకు కూడా అరే అక్కడ వాళ్ళ సెంటర్లో ఉన్నారు మా పిల్లలు అని భరోసా ఉంటుంది. అంతే మీ పిల్లలే ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను వెంటనే పర్మిట్ చేయాలని లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీజే గాంధీ డిమాండ్ చేశారు. ఆదివారం లెక్చరర్ల సంఘం చిత్తూరు జిల్లా కార్యదర్శి చంద్రప్ప ఆధ్వర్యంలో కుప్పం పట్టణం లక్ష్మీపురం వరదరాజు స్వామి దేవాలయంలో గణపతి హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం వెంటనే శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ గణపతి హోమం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ హోమాన్ని పిఠాపురం, మంగళగిరి ప్రాంతాలలో నిర్వహించామని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో స్వయం అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరాధ్య దైవం అయిన వరదరాజస్వామి దేవాలయంలో వినాయక హోమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. స్పందించాలి, స్పందించాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. బీజే గాంధీ, ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. గత ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని 114 జీవో 23/9/2023 విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా క్రమబద్ధీకరించాలని ఆ జీవో యొక్క సారాంశం. దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు, కానీ కేవలము విద్యాశాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ మాత్రమే క్రమబద్ధీకరణ అవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం వచ్చిన వెంటనే
అనేకమైనటువంటి ప్రాతినిధ్యాలు అధికారుల్ని ప్రభుత్వ పెద్దలను కలిసిన సరైనటువంటి స్పష్టమైనటువంటి హామీ రాకపోవడంతో దశలవారీ కార్యక్రమం చేయాలని నిర్ణయించాము. దశలవారీ కార్యక్రమంలో మొదటిది దేవుడి ద్వారా గణపతి హోమాలు చేయటం ద్వారా ప్రభుత్వ పెద్దలకి ప్రభుత్వ అధికారులకి మేము వేడుకోలు కాంట్రాక్టు లెక్చర్స్ అందరినీ కూడా క్రమబద్ధీకరణ చేయాలని 3 కాన్స్టిట్యున్సీలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురము, మంగళగిరిలో హోమాలు పూర్తి చేసుకుని ఇవాళ కుప్పంలో మరి పెద్ద ఎత్తున హోమం జరుపుతున్నాం. ఈ హోమం ద్వారా అంతేకాదు ప్రముఖ శాస్త్రవేత్త గణిత శాస్త్రవేత్త అనేటువంటి సివి రామన్ గారు కూడా ఈ దేవాలయంతో సంబంధం ఉందనేటువంటిది ఇక్కడ చరిత్ర మనకి తెలియజేశారు ప్రొద్దుటే. అలాగే మన స్వామీజీ గారు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేసినా ఆ స్వామీజీ గారితోటే ప్రారంభిస్తారని, అటువంటి స్వామీజీ గారితో ఈ రోజున మరి హోమం కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మరి రాష్ట్రానికి తిరుగులేని ముఖ్యమంత్రిగా మరి తిరుగులేనటువంటి కుప్పం నుంచి అనేక సార్లు నెగ్గుతూ నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, నేను ఎప్పుడు కూడా కుప్పం నుంచే నెగ్గుతానన్నారు. కాబట్టి ఆ కుప్పం నుంచే ఇవాళ మేము ప్రాధేయపడుతున్నాం, దేవుడి ద్వారా అడుగుతున్నాం, ఈ వరదరాజస్వామి టెంపుల్ ద్వారా ప్రాధేయపడుతున్నాం. కాబట్టి కాంట్రాక్ట్ లెక్చరర్లో నిలిచిపోయినటువంటి ప్రక్రియని వెంటనే ప్రారంభించాలని తెలియజేస్తున్నాం. ఇవాళ పిఠాపురంలో శక్తిపీఠం మరి డిప్యూటీ సీఎం గారి నియోజకవర్గంలో చేసాం. అలాగే మంగళగిరిలో మరి లక్ష్మీ గణపతి టెంపుల్లో పెద్ద హోమం చేసాం. అలాగే ఈ నియోజకవర్గంలో చివరిగా మేము చేస్తున్నాం. ప్రభుత్వం అప్పటికీ కూడా మరి దిగి రాకపోయినట్లయితే, మరి ఇన్ని హోమాలు చేసిన దేవుడి ద్వారా ప్రాధేయపడిన మరి రాకపోయినట్లయితే మరి డిసెంబర్ 4వ తారీఖున మరి పెద్ద ఎత్తున సత్యాగ్రహ దీక్ష ద్వారా మేము హోమాలు చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదు, మా యొక్క రెగ్యులరేషన్ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని 4వ తారీఖున కూడా మేము సత్యాగ్రహ దీక్ష చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కుప్పం నియోజకవర్గం నుంచి మరి మొదటిసారిగా నామినేషన్ వేసిన దేవాలయం నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, వెంటనే కాంట్రాక్ట్ లెక్చరర్లు నిలిచిపోయినటువంటి క్రమబద్ధీకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని మీ ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి అధికారులకి తెలియజేస్తున్నాం. కుప్పం సీఎం మలేష్ యాదవ్తో పాటు రాలబుతుగూరు గుడిపల్లి ఎస్ఐలు వారి సిబ్బందిని టీడీపీ మహిళా విభాగం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకళ ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతిపురం మండలం ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ రోడ్డుపై వెళ్తుండగా కొందరు దుండగులు మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లడం జరిగిందని అన్నారు. ఈ విషయమై బాధితురాలు వెంటనే పోలీసులను సమాచారం అందించగా స్పందించిన పోలీసులు వెంటనే సీసీ కెమెరాల సహాయంతో దుండగులను గుర్తించి 1 నెల రోజుల్లో దొంగతనానికి గురైన గొలుసులను బాధితురాలకు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారు చెప్పిన విధంగానే దుండగులను అదుపులోకి తీసుకొని బాధితురాలు పోగొట్టుకుంటున్న సొమ్మును ఆమెకు అప్పగించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేసిన పోలీసులను అభినందించారు. ఇక్కడ చూడండి, ఈ పక్క చూడండి. ఏం కావాలో చెప్పేసి ఇప్పుడు వాళ్ళ తొడుకో మీకు గోల్డ్ ఇచ్చేసి నీదే బాధ్యత. మొత్తానికి ఈరోజు మేము కుప్పం రావడము, సార్ వాళ్ళకు ఈరోజు
మేము మనస్ఫూర్తిగా సన్మానం చేయడం ఏమంటే, శాంతిపురం మండలం ఎంకేపురం గ్రామం, నేను జిల్లా పార్లమెంట్ తెలుగు మహిళని, చంద్రకళ నా పేరు. ఈ అమ్మాయి మా గ్రామం చెందిన అమ్మాయి. ఈ పాప దగ్గర దొంగలు వెళ్తూ ఉంటే బండ్లో ఐదు కాళ్ళ మధ్య చైన్ లాక్కోవడం జరిగింది. అప్పుడు నేను ఇమ్మీడియట్గా మన రాళ్ళగుంటూరు ఎస్ఐ సార్కి ఫోన్ చేయడం జరిగింది. సార్, మన సిఎస్ఆర్ కానీ అందరూ కూడా అదే 15 నిమిషాల్లో ఎంకేపురంకి రావడం జరిగింది. డిపార్ట్మెంట్ మొత్తం వచ్చారు. వచ్చి అప్పటికప్పుడే సీసీ ఫొటోసు, ఏ రూట్లో వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు, మొత్తం ఎంక్వైరీ చేశారు. అన్నీ చూశారు. ఒక 1 మంత్ టైం ఇవ్వండి అమ్మా, ఖచ్చితంగా మేము పట్టుకోగలుగుతాము, పట్టిస్తాము కూడా అని చెప్పారు. సరే, ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినారులే, మాకు వస్తుందో రాదో దేవుడెరువు అని మేము నమ్మలేదు. ఖచ్చితంగా మా సొత్తు దొరుకుతుందని మేము నమ్మలేదు. కానీ ఈరోజు నిజంగానే మా పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసి పెట్టినారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నిజంగానే చేయొచ్చు వస్తున్నాం. ప్రజలందరూ కూడా మీరు ఇదే విధంగా స్పందించి ప్రజలకు ఇదే విధంగా పనిచేసి పెద్ద ఆయనకి మంచి పేరు రావాలని, మీరు మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇంకా ఎంత చెప్పినా పోలీస్ డిపార్ట్మెంట్కి నేనేం రుణం తీర్చలేము. ఈరోజు మా గోల్డ్ మాకు 30 గ్రాములు మా పోలీస్ డిపార్ట్మెంట్, మా సిఎస్ఆర్ కానీ ఎస్ఐ సార్ కానీ ఇక్కడ ఉండే స్టాఫ్ అంతా కూడా కష్టపడి ఈరోజు మా గోల్డ్ మాకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.